గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు గోపిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1, ఏకుండూరు పరిధిలో 2, విసానపేట పరిధిలో 1 కలిపి మొత్తం 4 చోరీ కేసులను ఛేదించారు. సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాలు, రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో మైలవరం ఏసీపీ పి రామచంద్రరావు, సిఐ కె గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మల్లెల, వెస్ట్ మాధవరం, చీమలపాడు, కలగర గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని, అనుమానాస్పద వాహనాల కదలికలు, నిందితుడి ప్రయాణ మార్గాలను విశ్లేషించి అన్ని కేసుల్లో ఒకే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి గోపిని అదుపులోకి తీసుకున్నారు. కమిషనర్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా మన తిరువూరు పరిసర ప్రాంతాల్లో గత 2 వారాల నుంచి జరుగుతున్నటువంటి డే టైం దొంగతనాలను అరికట్టడానికి 4 ఎస్ఐల ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ తిరువూరు పుట్రేల విలేజ్ అవుట్స్కట్స్లో తిరువూరు రోడ్డు నందు వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతల గోపాల్ రావు అలియాస్ గోపి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారించగా అతని ఈ యొక్క నేరాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి దాదాపుగా 130 గ్రాముల బంగారము, అదేవిధంగా 200 గ్రాముల వెండి, కొంత నగదు, దానితో పాటుగా చోరీలకు ఉపయోగిస్తున్నటువంటి ఒక స్కూటీని రికవరీ చేయడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారిస్తే గత 1వ తేదీ నుంచి, ఈ నెల 1వ తేదీ నుంచి చేస్తున్నటువంటి నేరాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. తిరువూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మల్లెల గ్రామంలో ఒక డిహెచ్పి చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఏకుండూరు ప్రాంతంలో వెస్ట్ మాధవరం, అలాగే చీమలపాడు గ్రామాల్లో చేసినటువంటి ఈ డిహెచ్పి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. అలాగే అదే రోజు విసన్నపేట లిమిట్స్లో ఉన్నటువంటి కలగర గ్రామంలో చేసినటువంటి ఈ డిహెచ్పిని ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ కమిషనర్ పోలీస్ ఆదేశాల ప్రకారంగా మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో పెట్టినటువంటి సీసీ కెమెరాలను ఉపయోగించి, అలాగే ఈ యొక్క వాహన వివరాలను తీసుకొని, అలాగే వీటన్నిటిని కూడా సాంకేతిక దర్యాప్తు చేయడం ద్వారా ఈ యొక్క ముద్దాయిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎస్ఐ ఏకుండూరు మహాలక్ష్ముడు, అదేవిధంగా విసన్నపేట ఎస్ఐ అర్జున్, అలాగే తిరువూరు ఎస్ఐ శాతకర్ణి, వీళ్ళు సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో ఈ టీమ్స్ అందరూ చాకచక్యంగా ఇతన్ని పట్టుకొని ఇతని వద్ద నుంచి ఈ యొక్క సొత్తు రికవరీ చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.